पत्री जी, जय हो पत्री जी, जय हो पत्री जी, जगत की ब्रह्मर्षि पितामह पत्री जी गाరికి జ్ఞాన సాయి जय हो पत्री जी, जय हो पत्री जी। కార్యక్రమం అంతా చూసుకోమన్నా ఇక్కడ బాగుంది మీకు అది పదండి పదండి Thank you.
నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కూడా స్టేజీని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ అలాగే సీనియర్ మాస్టర్ పెంచిరయ్య గారిని కూడా స్టేజీని అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సీనియర్ గ్రాండ్ మాస్టర్ వింజమూర్ తెలుసా అందరికీ? వింజమూర్ గ్రాండ్ మాస్టర్ వెంకటేశ్వర్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్టేజీ మీదకి. థ్యాంక్ యూ. అలాగే చిన్నారులు కూడా స్టేజీ మీదకి రావాలి. చక్కటి గణపతి శ్లోకాలతో అద్భుతంగా ప్రారంభోత్సవం చేసుకుంటాము. వాళ్ళు గణపతి శ్లోకాలు పలుకుతున్నప్పుడు చక్కగా ధ్యానస్థితిలో కూర్చోండి లేదా నిశ్శబ్దంగా ఆస్వాదిస్తాం. థ్యాంక్ యూ. మా భాస్కర్ని మమ్మల్ని పిలవక్కల మీరుండాలి. ఎవరిని మీ తరపున చామాగలో ఎవరున్నారు? ఓకే, థ్యాంక్ యూ. అందరూ చిన్నారులు వచ్చినారా? చిన్నారులు అందరూ స్టేజీ మీదకి రావాలి. గణపతి శ్లోకాలు పలికే చిన్నారులందరూ. ఎవరు? పిల్లల పేరు గుణశ్రీహిత, ఒక అమ్మాయి పేరు తన్మయ, కనుషిక. వాళ్ళందరూ స్టేజీ మీదకి వచ్చి గణపతి శ్లోకాలతో అద్భుతమైన ప్రారంభోత్సవము, బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో అద్భుతమైన ప్రారంభోత్సవం జరుగుతుంది. గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. థ్యాంక్ యూ. నళిని మేడం, థ్యాంక్ యూ. జాగ్రత్తగా పట్టుకోండి. సార్ మీకు నేర్పించిన గురువు మీ పేరు చెప్పండి. మీ గురువు పేరు నమస్కరించుకుని గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు నమస్కరించుకుని పాడండి. గణపతి మీకు ఎవరు నేర్పించారు? ఇప్పుడు మనకి కందుకూరు నుంచి విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ వెంకయ్య గారిని మరి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. వెంకయ్య గారు రావాలి. కందుకూరు సీనియర్ మాస్టర్ వెంకయ్య గారు. ఓకే, చెప్పు పేరు. నా పేరు రావట్లేదు. రెండు మైకులు పైకి నిలబెట్టించారు. నా పేరు గుణశ్రీత. నా పేరు తన్మయి. నా పేరు నళిని. నా పేరు కనుషి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. అక్కన్న మండలాకారం జ్ఞాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం తిమిరీంద్యస జ్ఞానాంజలశలాకయా చక్షుర్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. గురుపాదోదకం పానం గురుశిష్ట భోజనం గురుమూర్తే సదా జానం గురుమంత్రం సదా జపం తస్మై శ్రీ గురవే నమః. వినాయకుడు అంటే ఏందో. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. గట్టిగా ఈ పిల్లలకి క్లాప్స్ కొట్టుకుందాం. ఇంకా మనం మన యొక్క ప్రోగ్రాం ప్రారంభించుకుందాం. ఇంకా భాస్కర్ రెడ్డి గారు రావాలి. ఈరోజు
వెంకటేశ్వర్ గారు వారి యొక్క జ్ఞాన సందేశాన్ని ఈ ప్రారంభోత్సవ సందర్భంగా వారి యొక్క సందేశాన్ని తెలియజేయమని కోరుకుంటూ సార్కి మైక్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా మన చామదల శేషాయి పిరమిడ్ ధ్యాన మందిరం తరపున మీ అందరికీ ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదిక అలంకరించిన సీనియర్ మాస్టర్లు అందరికీ కూడా పిరమిడ్ తరపున వాళ్ళకి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాం. సరే, ఈరోజు మరి వింజమూరు నుంచి ఎంతో అంకిత భావంతో పిరమిడ్ నిర్మించి ఆ చుట్టూ గ్రామాలలో ఉన్నాయి కూడా దత్తత తీసుకొని ఆయన టీచర్ అయినా కూడా సమయాన్ని కొంచెం కేటాయించుకొని హరిరామంగా ఆ పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా సంవత్సరంగా ఒకసారి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఎన్నో గ్రామాలు మరి పిరమిడ్మయం చేశాడు ఆయన. అలాగే జ్ఞానమయం కూడా చేశారు. మరి ఆయన సందేశాన్ని మనం తీసుకుందాం. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. తర్వాత అదే మాదిరి మన వేదికను అలంకరించిన గ్రాండ్ మాస్టర్లందరికీ, వేదిక కింద ఉన్న మన ధ్యానులకు, కాబోయే మాస్టర్లకి, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామములు. మిత్రులారా, ఈ చామదల గ్రామంలో అతి తక్కువ సమయంలో ఒక పిరమిడ్ నిర్మించి పిరమిడ్కి అవసరమైన అన్ని రకాల వసతులు ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఇక్కడ మాస్టర్లకు, వారికి సహకరించిన చాలామంది గ్రామ పెద్దలకు, ఇంకా దాతలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక్కడ చాలా కొందరు కొత్త వాళ్ళు కూడా వచ్చున్నారు. మిత్రులరా, మనము ప్రతి ఒక్కరం ఇప్పుడు దాకా అక్కడ ధ్యానం చేశాం శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో. అయితే అక్కడ సమయాభావం లేనందువల్ల మళ్ళీ కూడా చూపిస్తారు మన అవకాశాన్ని బట్టి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశము ధ్యానం చేసి ధ్యానం ఎలా చేయాలో తెలుసుకొని వెళ్ళాలి. మిత్రులారా, ఇది మన లక్ష్యం. మనం వచ్చింది ఎందుకంటే ఇక్కడికి ధ్యానం చేసే విధానం తెలుసుకొని ధ్యానాన్ని ఇంట్లో కొనసాగించాలి. అప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చిన పనికి అర్థము పరమార్థము పూర్తయినట్లు. మిత్రులారా, తర్వాత మనము పత్రిజీ గారు ఎన్నెన్నో మనకి అద్భుతమైన సందేశాలు అందించున్నారు. మనకి దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడెక్కడ 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 అని దేవులాడేవాడే దేవుడు అంటాడు. ఎంత అద్భుతమైన సత్యం చూడండి. దేవుడెక్కడ దేవుడెక్కడ దేవుడెక్కడని ఎతుకులాడేవాడే దేవుడు రా నాయన, నువ్వే దేవుడు అని సత్యాన్ని కొండబద్దలు కొట్టాడు. దాన్ని ఏమని చెప్తాడు? బ్రహ్మమనగ వేరే పరదేశమును లేడో, బ్రహ్మమనగ వేరే పరదేశమును లేడో, బ్రహ్మమనగ తానే బట్ట బయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబో, విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మదేవుడు అంటే మనం ఎక్కడో మన తలరాత రాసే ఆయన బ్రహ్మదేవుడు. ఆ తలరాత రాసే బ్రహ్మదేవుడు సత్యలోకంలో ఉన్నాడు, మనకు కనిపించకుండా వేరే లోకంలో ఉన్నాడని మనం అందరము, మన పెద్దలు మనకు నూరిపోశారు. కానీ ఏమని చెప్తాడు? బ్రహ్మ అంటే ఎక్కడో లేడు నాయనా, నీ తలరాతని ఎవరో రాయరు, నీ తలరాతని నువ్వే రాసుకుంటావు. బ్రహ్మం అంటే ఎక్కడో లేడు, బ్రహ్మ అంటే నువ్వేను. నిన్ను గూర్చి నువ్వు తెలుసుకుంటే నువ్వే బ్రహ్మవి. నన్ను గూర్చి నేను ఎలా తెలుసుకోవాలా? నన్ను గూర్చి నేను తెలుసుకోవాలంటే నా లోపలికి నేను ప్రయాణం చేయాలా. నా లోపలికి ప్రయాణం చేయాలంటే ఎలా చేయాలి? లోపలికి వస్తూ పోతూ ఉండేది ఎవరు? వాళ్ళని పట్టుకోవాలా. లోపలికి వస్తూ పోతూ ఉండేది మన శ్వాస. అందుకనే పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస ఉంచండి నాయన, శ్వాస మీద ధ్యాస ఉంచితే అదే ధ్యానము. అప్పుడు మనల్ని గూర్చి మనము పూర్తిగా తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్న వాళ్ళే దేవుళ్ళు. మనం కూడా దేవుళ్ళమే, మనం దేవుళ్ళమే. అయితే మనము దేవుళ్ళు అనే సంగతి మర్చిపోయి మనము తయారు చేసిన వాటిని దేవుళ్ళు అనుకుంటున్నాం. మనము దేన్నైతే తయారు చేసినామో, మన చేత తయారు చేయబడిన వాటిని మనము దేవుళ్ళు అనుకుంటున్నాము.
కానీ మనము దేవుళ్ళం అనే సంగతి ఒక గురువు గారు వచ్చినాక మాత్రమే మనకు అర్థమైంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఎంత అద్భుతంగా చెప్పింది చూడండి. అప్పుడు ఆయన అంత బాగా చెప్పేంత వరకు ఎవరికి ఈ సత్యము చాలామందికి అర్థం కాల. అంత గొప్ప సత్యాన్ని మన పత్రిజీ గారు మనకి చాలా సింపుల్గా సరళమైన భాషలో పండితులకే కాదు పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో అద్భుతంగా అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మనకి సత్యాన్ని చాలా చక్కగా వివరించారు. అవును కదా. మనము శ్వాసని గమనించాలి. ఇది మాత్రం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది మిత్రులారా. తర్వాత మంచి ఉన్నతమైన జ్ఞానం మిగతా మాస్టర్లు మన వాళ్ళు అందిస్తారు. దానికంటే వేమన పద్యాలు మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఎందుకు నేర్చుకున్నాం అంటే పుస్తకాలు చదివింది ఎందుకంటే మార్కులు వస్తాయని చదివినాం. కానీ ధ్యానంలోకి వచ్చినాక అర్థమైంది వాటి విలువ. అంతకుముందు ఈ మార్కుల కోసం పనికొస్తాయని నాకు తెలిసిన సత్యం అప్పుడు అదే. కానీ పత్రిజీ గారు వచ్చిన తర్వాత వాటి యొక్క అర్థాలు అంతరార్థాలు వివరించిన తర్వాత వేమన రాసిన పద్యాల్లో ఇంత గొప్ప సత్యము దాగి ఉందా, బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఇంత సత్యం దాగి ఉందా అని అప్పుడు అర్థమైంది. వేమన ఇంకొకటి చాలా సింపుల్గా పశువుల దగ్గరికి పోయే వాళ్ళకి ఏనాడు బడికి పోని వాళ్ళకి కూడా అర్థమయ్యే భాషలో చెప్పండి ఆయన. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మం బెరుగలేరు, ముక్కులోన గాలి ముక్తికి మరిదారయా విశ్వదావిరామ వినురవేమా. మనం గాలిలోనే పుడుతున్నాము, గాలిలోనే పెరుగుతున్నాము, గాలితోనే ఉంటున్నాము, గాలిని మళ్ళా గాలి వెళ్ళిపోతున్నాము. అటువంటి గాలి యొక్క గొప్పతనం మనం తెలుసుకోలేకుండా శ్వాస యొక్క గొప్పతనము నీ ముక్కులో గాలిని గమనించు, అదే ముక్తి అని చెప్తుండు. ఎంత సింపుల్గా ఉందండి సత్యం, ఎంత సింపుల్గా చెప్పాడు ఆయన. ముక్తి అంటే ఏమిటంటే ముక్కులో గాలిని గమనించడమే ముక్తి, ముక్కులో గాలిని గమనించడమే మోక్షము, ముక్కులో గాలిని గమనించడమే నిర్వాణము అని. అదే మన గురువు గారు మనకి అది కూడా అర్థం కాదని శ్వాస మీద ధ్యాస ఉంచండి ఆయన, నీ సహజమైన శ్వాసను గమనించండి ఆయన అని చెప్పిండు. ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఇదే మాదిరి చెప్పిండు. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రచితాను బ్రహ్మమగుట, ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. ఈ భూమి మీద ఉత్తమోత్తములు అంటే ఉత్తములు అంటే మంచివి. ఆ ఉత్తములన్నిటిని ఒక చోట చేరిస్తే వాటిల్లో మంచి వాటిల్లో ఇంకా మంచిగా ఎతికితే ఆ మంచి వాటిల్లో మంచివి ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలంట. ముక్కు లోపలికి పోయే గాలి, ముక్కులో నుంచి బయటకు వచ్చే గాలి, ఇవి రెండే భూమి మీద ఉత్తమోత్తములు. భూమి మీద అన్నిటికంటే గొప్పవి ఉత్తములు అయినవి ఏమిటంటే ఉచ్ఛ్వాసాలు నిశ్వాసాలు. ముక్కులో గాలి పోయేది, ముక్కులో నుంచి బయటకు వచ్చేది. ఈ రెండింటిని పట్టుకుంటే నువ్వే బ్రహ్మం అంటుండు వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి మీద పల్లెల్లో అందరికీ మంచి విశ్వాసం ఉంది. బ్రహ్మంగారు చెప్పింది తప్పదయ్యా, బ్రహ్మంగారు చెప్పిన 100% జరుగుతాయ్యా, బ్రహ్మంగారు ఏది చెప్పిందో జరుగుతుంది అంటారు. బ్రహ్మంగారు చెప్పింది ఏంది? బ్రహ్మంగారు రవ్వలకొండ గుహలో పోయి కాలజ్ఞానం రాసిండు. కాలజ్ఞానం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ మనకు బ్రహ్మాండంగా చెప్పిండు. అవన్నీ ఎలా చెప్పిండు? ధ్యానం చేయడం ద్వారా ఆయన రాయగలిగిండు కాలజ్ఞానం. కాలజ్ఞానం ఎలా రాయగలిగిండు? ధ్యాన సాధన, ముక్కులో గాలిని గమనించడం ద్వారా ఆయన కాలజ్ఞానం రాయగలిగిండు. మనం కూడా ధ్యానం చేస్తే మనం కూడా కొన్ని కాలజ్ఞానాలు మనకు సంబంధించినవి మన గత జన్మలు రాబోయే జన్మలు కొన్ని మనకు అర్థమవుతాయి. అందుకని దీనికి మూల సూత్రం ఏంటంటే ధ్యానము. ధ్యానం అనేది మనం పత్రిసారి చెప్తాడు, మీరు ఏ ప్రశ్న అడిగినా నేను ఆవు దగ్గరికి వస్తాను, ఆయన ఆవు కథ నేను చెప్పేది. ఆవు కథ లాగా అంటే ఏ ప్రశ్న సమాధానం అడిగినా ధ్యానం దగ్గరికే వస్తాడు ఆయన తిప్పి. అట్లే మనం కూడా ధ్యానము చేస్తే మాత్రమే మనకు ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానము ద్వారా ముక్తి అని చెప్పిన పత్రిసారు. ధ్యానము ద్వారానే జ్ఞానము, జ్ఞానము ద్వారానే ముక్తి. ధ్యానం చేస్తే మాత్రమే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మాత్రమే ముక్తి వస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. అయితే ఈ ధ్యానము ఈరోజు పౌర్ణమి, చాలా విశిష్టమైన దినం ఈరోజు మనకి ధ్యానులకి అత్యంత పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈరోజు. పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తివంతము.
అదేవిధంగా మనకి పిరమిడ్ ఇక్కడ నిర్మించారు. పిరమిడ్లో కానీ కూర్చొని ధ్యానం చేస్తే చూడు పల్లెలకు కూడా పిరమిడ్లు వచ్చాయి. మన గ్రామాల్లోకి పిరమిడ్ రావడం ఎంత శుభపరిణామం, ఎంత అభివృద్ధికరమైన విషయం ఇది. మనం ఈ పిరమిడ్లో కూర్చొని కానీ ధ్యానం చేస్తే మనం త్వరగా ఆలోచన రాహిత్య స్థితిలోకి పోవచ్చు. మనం అందుకని ఆలోచన రాహిత్య స్థితిలోకి పోయేదానికి ఈ పిరమిడ్ ధ్యానాన్ని, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. ఇక్కడ పిరమిడ్ ఈ గ్రామంలో వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఈ పిరమిడ్ శక్తిని వాడుకోవాలని, ఈ పిరమిడ్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాము. శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరం, దీనికి శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత మన ఈ పిరమిడ్ వచ్చే జూన్ 7వ తేదీ, ఈరోజు ఆదివారం కదా, తర్వాత ఆదివారం రోజు ఈ పిరమిడ్ని గురించి మా ఇంజమూరులో కూడా ఒక చిన్న కార్యక్రమం ఉంది. దాని గురించి 2 నిమిషాలు మా పిరమిడ్ సెక్రటరీ హేమలత గారు పెద్దల యొక్క పర్మిషన్తో దాన్ని వివరించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే నెల 7వ తారీఖు జరగబోయే కార్యక్రమం గురించి 2 నిమిషాలు. ఇంజమూరులో ఇప్పుడు దాకా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మనం అందరం ఆసీనులు అయి ఉన్నామంటే దీనికి ముఖ్య కారణం యోగా అనేది ఒకటి ఉంది అని నేను తెలుసుకునేందుకు. నేను అంతకుముందు కొన్ని అనారోగ్య సమస్యలతో అవుతున్నప్పుడు నాకు ఎన్నుదన్నుగా ఉండే మా బ్రదరు, మా తమ్ముడు చేజర్ల సుధాకర్ని స్టేజ్ మీదకి ఒకసారి ఆహ్వానిస్తున్నాం. ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి సార్. నేను ఎక్కను, నువ్వు ఎక్కడ? ముందుగా మనందరి గురువు గారైన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మనమందరం కూడా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేద్దాం మిత్రులారా. అదేవిధంగా ఇక్కడ స్టేజీ మీద ఉన్న మహానుభావులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరం అని నామకరణం చేశారు పిరమిడ్కి. శేష అంటే విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపంగా, సాయి అంటే షిరిడి సాయిబాబా యొక్క ప్రతిరూపంగా పేరు పెట్టడం జరిగింది. శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరం కూడా చామదాల గ్రామంలో రావడం చామదాల ప్రజలందరి యొక్క అదృష్టం మిత్రులారా. శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎందుకంటే ఈ పిరమిడ్ గొప్పతనం తెలియాలి అంటే దానికి అనుభవ జ్ఞానం ఉండాలి మిత్రులారా. వింజమూరులో కూడా గత 10 సంవత్సరాలైంది పిరమిడ్ కట్టి, కంటిన్యూషన్గా క్లాసులు జరుగుతున్నాయి. అందులో భాగంగా మరొక పిరమిడ్ వింజమూరు 1 రూమ్ పైన క్రిస్టల్ పిరమిడ్ నిర్మించడం జరిగింది. అక్కడే సరస్వతి నిలయము, మాస్టర్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా. కేవలం దాతల ద్వారా మరి సార్ యొక్క మహా అద్భుతమైన సంకల్పం ద్వారా ఆ పిరమిడ్ నిర్మాణం జరిగింది. రేపు 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైజాగ్ మాస్టర్ వేణు మాస్టర్ ద్వారా అద్భుతమైన సంగీత నాద ధ్యానము జరుగుతుంది. ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక పిరమిడ్ మాస్టర్ల యొక్క అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాలు కూడా జరుగుతుంది మిత్రులారా. ఈ మహాయజ్ఞంలో మనం అందరం కూడా పాల్గొందాం మిత్రులారా. ఇక్కడ చామదాల గ్రామ ప్రజలకు అందించే జ్ఞానం ఏంటంటే, మనం అందరం కూడా భక్తి మార్గంలో ఉన్నప్పటికీ మొట్టమొదటిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మొట్టమొదటిగా గురువునే ఆరాధిస్తున్నాం. ఎందుకు మనమందరం కూడా గురువునే ఆరాధిస్తున్నాం చెప్పండి మిత్రులారా? ఒక్క గురువు మాత్రమే మానవుడి యొక్క దుఃఖం నుంచి శాశ్వతంగా తొలగించే మార్గాన్ని అందిస్తారు మిత్రులారా. కాబట్టి యోగి వేమన ఏం చెప్పారంటే, కళ్ళ గురుడు కట్టు కర్మ చేయంబులు, మధ్య గురుడు కట్టు మంత్ర చేయంబు, ఉత్తమ గురుడు కట్టు యోగ సామ్రాజ్యంబు, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పారు. కళ్ళ గురుడు అంటే మోసకారి అయిన గురువు, అంటే కేవలము ఇంటి యొక్క
వాస్తుల్ని ఆ గోడ మార్చు, ఈ కిటికీ మార్చు, ఇట్లా సరికాని అన్నీ కూడా చెప్తూ ఉంటారు మనకి. కానీ మధ్య గురువు ఒక మంత్రాన్ని ఇచ్చి నువ్వు ఈ మంత్రం చెప్పించిన ఆయన అని చెప్తాడు. ఒక్క ఉత్తమ గురువు మాత్రమే ఈ శ్వాస మీద ధ్యాస అనే అద్భుతమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందే ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తారు మిత్రులారా. మనకి ఇంత మనలాంటి చామదాల గ్రామానికి కూడా వచ్చింది అంటే మరి ఒక్క గురువు యొక్క సంకల్పం మిత్రులారా. పత్రిజీ గురువు గారికి ఇంత అద్భుతమైన జ్ఞానం. ఎందుకంటే ఎన్ని దుఃఖాల నుంచి ఎంతమంది స్త్రీలు పూర్తిగా బయటపడటం జరిగింది. మరి కొన్ని కోట్లు పెట్టినా మనము ఆ దుఃఖం నుంచి బయటపడలేం మిత్రులారా. పిరమిడ్ అనేది విశ్వశక్తిని ఆకర్షించే ఒక గొప్ప యంత్రం మిత్రులారా. మనకందరికీ ఏంటంటే ప్రాపంచిక యంత్రాల గురించి తెలుసు. ప్రాపంచిక యంత్రాలు మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు, వీటన్నిటి వల్ల మనము ఎంతో శ్రమ లేకుండా, ఎంతో సమయము వృధా కాకుండా మన ప్రాపంచిక జీవితంలో, బాహ్య జీవితంలో మనం ఎంతో సులభంగా జీవించగలుగుతున్నాం. కానీ అంతర్గతంగా మనశ్శాంతి లేదు, ఒక ఆనందం లేదు, ఒక హాయి లేదు. చాలామందికి నేను ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా అమ్మ ధ్యానానికి రండి అని చెప్తే మాకెక్కడ తీరుకుంది, మేము ఈ ధ్యానమే, ఈ బర్రెలు మేపే పని, గడ్డి కోసుకొచ్చే పని, ఈ ఇంట్లో మొగుడు చేత మొటిక్కాయలు ఎన్ని తెల్లాక ఈ ధ్యానం చేయలేక మేము అల్లాడుతున్నామని ఎంతోమంది చెప్తూ ఉంటారు మిత్రులారా. అయితే ఎందుకంటే ఒక చిన్న కథ రూపంలో ఒక నిమిషంలో ముగిచ్చేస్తాను మిత్రులారా. ఒక అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు. అయితే ఎన్ని రోజులు కట్టెలు కొట్టినా కట్టెల సంఖ్య మాత్రము పెరగలేదు. రోజు రోజుకి ఒళ్ళు మాత్రము హోనం అయ్యి అంత కష్టపడుతున్నాడు. ఆయన కష్టాన్ని చూసి ఒకసారి ఆ దారిలో వెళ్తున్న ఒక సాధువు ఏం చెప్తాడంటే, నాయన నువ్వు ఆ గొడ్డలికి కొద్దిగా పదును పెట్టుకో అని చెప్పడం జరగద్ది. అప్పుడు ఆయన ఏమంటాడు, ఈ కట్టెలు కొట్టే పనే చేయలేకపోతున్నాను, మళ్ళీ ఆ గొడ్డలికి నేను పదును ఎప్పుడు పెట్టుకున్నాను, దీంతోనే అల్లాడుతున్నాను ఈ పని చేయలేక అని చెప్తాడు మిత్రులారా. దీన్ని బట్టి అర్థమైందా, మనం కూడా ఈ ఆత్మజ్ఞానం అనేది లేకపోతే మనం కూడా ప్రశాంతత, హాయి, ఆనందం ఇవేవి ఉండవు మిత్రులారా. కాబట్టి అంతర్గత యంత్రం ఏదైనా ఉంది అంటే అది ధ్యానము, పిరమిడ్ శక్తి మిత్రులారా. అంటే మనం అంతర్గతంగా హాయిగా, ఆనందము, ప్రశాంతత, అసలు ఈ దుఃఖం అన్నిటికీ కారణం ఏంది, మన భూమి మీదకి ఎందుకు వచ్చినాము, ఇవన్నీ తెలియాలి అంటే తప్పనిసరిగా ఈ ధ్యాన మార్గంలో ప్రయాణిస్తూ పిరమిడ్ శక్తిని తీసుకుంటూ, ఆ తీసుకున్న శక్తిని మనం ఏం చేయాలి, ఆ శక్తిని విచారణ చేయాలి. లోపల మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎందుకు భూమి మీదకి వచ్చినామో, మనం వచ్చిన తర్వాత అందరూ మధ్యలోనే వస్తున్నారు. భార్య మధ్యలో వస్తుంది, భర్త మధ్యలో వస్తున్నారు, బిడ్డల మధ్యలో వస్తున్నారు. మరి జీవించినంతకాలం డబ్బు కోసం పరుగులాడుతున్నాము, అవేవి మన వెంట రావట్లేదు. ఇదన్నీ కూడా విచారణ చేసి మన ఆలోచనలు ఏ విధంగా మార్చుకోవాలి, ఈ విచారణ చేసి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని మరి పిరమిడ్లలో మాస్టర్ చెప్పిన ఆ ఆత్మజ్ఞానాన్ని మనం తీసుకొని దాన్ని మన జీవితంలో ఆచరణ పెడితేనే మనం అన్ని రకాల సమస్యల నుంచి శాశ్వతంగా మనము బయటపడతాం మిత్రులారా. ఎందుకంటే రావణాసురుడు చదవటము వేరు, ఆచరణ వేరు. ఆయన ఎన్ని చదివాడు, కొన్ని 4 చతుర్వేదాలు చదివిండు, 6 శాస్త్రాలు చదివిండు, 64 కళలు ఉన్నాయి. కానీ ఆయన యొక్క బుద్ధి మార్చుకోనందువల్ల ఆయన అన్ని సమస్యలను అనుభవించాల్సి వచ్చింది, సర్వనాశనం అవ్వాల్సి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా ధ్యాన మార్గంలో ప్రయాణిస్తూ బుద్ధిపరంగా ఎదుగుతూ ఈ లోక కళ్యాణం కార్యక్రమంలో పాల్గొందాం మిత్రులారా. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఈరోజు మన ఈ పిరమిడ్ ఓపెనింగ్ విజయవంతం చేసుకున్నాము. అలాగే రేపు 7వ తారీఖు కూడా వింజమూరులో కూడా ఆ పిరమిడ్ ఓపెనింగ్ కూడా విజయవంతం చేసుకుందాం. అలాగే మా నెల్లూరు జిల్లాలో మొదటగా ఆనందరావు గారని ఒక లెక్చరర్ గారు ద్వారా మనకి ధ్యానం అనేది పరిచయం జరిగింది. ఆయన తర్వాత మరి సీనియర్ మాస్టర్ మన పెంచలే గారు దాన్ని అందిపుచ్చుకొని మన నెల్లూరు జిల్లా అంతా తిరుగుతూ మన అందరికి కూడా ఈ ధ్యానాన్ని పంచారాయన. మరి ఆయన యొక్క సందేశం కూడా తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుగా పరమ గురువులు, విశ్వగురువు, బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి వేల కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన అందించిన మార్గాన్ని సద్వినియోగపరుచుకొని ఈరోజు ఆనందంగా ఉన్నామంటే ఆయనే ముఖ్య కారకులు.
ఒక్కడితో మొదలై ఆయన ఇన్ని వేల కోట్ల మందిని ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన ప్రచారం చేయడం అనేది ఆయన యొక్క మహాసంకల్పానికి నిదర్శనం. సో మరి ఆయన బాటలో ఉంటూ ఆయన మార్గాన్ని నడుచుకుంటూ ఆనందంగా ఈరోజు మేము జీవిస్తున్నామంటే ఆయన యొక్క మార్గమే, చూపించిన మార్గమే. సో ఇదంతా బాగానే ఉంది. మరి మనము ఇక్కడికి వచ్చారు అందరూ, గ్రామ ప్రజలు అందరూ కూడా. అలాగే మన తిరుపాల్ గారు ఇక్కడ ఆయన యొక్క తపన కొద్దీ అక్కడ ఈ నిర్మాణం అనేది జరిగింది. ఊరికి ఆషామాషయం కాదు. ఎవరి తప్పించి ఎవరు ఉంటారో ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ కావాలని ఎవరైతే తపనతో ఉంటారో వాళ్ళ యొక్క తపనతోనే ఇవన్నీ కూడా నిర్మించబడతాయి. అందులో భాగంగానే శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది అద్భుతంగా నిర్మించబడడానికి ముఖ్య కారణం. ఇది మీ గ్రామ ప్రజలకు ఇది అదృష్టం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. మీరు ఇక్కడికి వచ్చి ఆ క్షేత్రంలో ఆ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసి శక్తివంతులుగా ఆత్మజ్ఞానులుగా తయారు కావడమే. ఎవడైతే ఆత్మజ్ఞాని అవుతాడో వాడికి ఆనందమే. ఇక్కడ అంతా ఏమీ లేదు, సింపుల్. మనకి విషయం తెలియకనే ఇవన్నీ కూడా గోలంతా కూడా ప్రతి దానికి మన మైండ్ అడ్డొస్తూ ఉంటుంది. ఏది చేయాలన్నా జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకున్నా కానీ మనకి అడ్డం ఎవరు అంటే కానీ మన మనసే. ఆ మనసుని మనం ఎప్పుడైతే బలహీనపరుస్తామో ఆటోమేటిక్గా బుద్ధితో కనెక్ట్ అయ్యి అవగాహనతో చక్కగా అర్థవంతంగా మన జీవితాన్ని పండించుకోగలుగుతాం. దానికి ఒక ధ్యానం ద్వారానే సాధ్యం. అంత సింపుల్గా మనకి సార్ చెప్పారు, శ్వాస మీద ధ్యాస. మరి టీ తాగినంత సులువు ఇది. నేను అనుకునేవాడిని ధ్యానం అంటే చాలా గొప్పది, మొట్టమొదట్లో ధ్యానం అంటే చాలా గొప్పది, మరి ఇది మనకి సాధ్యమవుతుందా, మరి దీన్ని మనం సాధించగలుగుతామా అని. కానీ ఫస్ట్ సిట్టింగ్లోనే సాయిబాబా టెంపుల్లో, నెల్లూరులో సాయిబాబా టెంపుల్లో ఆనందరావు గారిని నాకు మొట్టమొదటిగా గురువు గారిని పరిచయం చేసింది ఆయనే. నాకు మొట్టమొదటి గురువు కూడా ఆయన ఆనందరావు గారు. నాకు ధ్యానం ఏ విధంగా చేయాలనేది సాయిబాబా టెంపుల్లో నేను అక్కడికి వెళ్ళడము, ఆడ ఒక 45 నిమిషాలు అక్కడ నేను చేయడము. అసలుకి మొట్టమొదటి ఫస్ట్ సిట్టింగ్లోనే అసలు ధ్యానం అంటే ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది అంటే మాటలతో చెప్పలేనంత అనుభూతి. అది ఎట్లుంటుందంటే పులకరింత ఏ విధంగా ఉంటుందంటే ఎలా చెప్పగలుగుతాము. ఏంది ఇది ఫస్ట్ సిట్టింగ్లోనే ఇంత అనుభూతి అని చెప్పనేసని పట్టుబట్టి నేను రోజుకి 6 గంటలు ధ్యానం చేసేవాడిని. నేను రోజుకి 6 గంటలు. అసలుకి ఆశ్చర్యం, ఎందుకంటే ఏంది ఉంది ముందు తేల్చేయాలి. ఇంత ఏముంది ధ్యానంలో, ఎలా ఆనందం వస్తుంది, అసలు కళ్ళు మూసి కూర్చుంటే అంత త్వరగా మనకు వస్తుందా, దీన్ని సాధించగలుగుతామా అని. ఉదయాన్నే 2 గంటలు, మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 2 గంటలు, రాత్రి 2 గంటలు నా ఇష్టం. ఇంకా మూడో రోజే నాకు అసలు ధ్యానం గురించి దాని యొక్క వాట్ ఈజ్ వాట్ అనేది 3వ రోజు నుంచి ఆరంభమైనాయి. అసలుకి నేనుగా నా ప్రమేయం లేకుండానే ఆసనాలు వేసుకోవడము, ఇలా రకరకాల, అసలుకి నా శరీరం అయితే నా కంట్రోల్లో లేకుండా వాటంతట అదే తనంతటి తానుగానే ఎగిరిపడేదన్నమాట, ఎగురుతూ ఉండేది. అసలుకి కుర్చీల్లో కూర్చుంటే కూడా ఎంతటి వైబ్రేషన్స్ అంటే అసలుకి ఆ వైబ్రేషన్ చూసి నేను భయపడేవాడిని, ఒక పక్క ఆనందపడేవాడిని. అంటే ధ్యానం చేసిన తర్వాత వచ్చే ఈ అనుభవాలు ఇలా ఉంటాయా అని ఒక పక్క ఆనందము, మళ్ళీ ఒక చిన్న సంశయము, ఏమో నేను సరిగా చేయటం లేదో, ఏదైనా దారి తప్పానేమో అని అదొక సంశయము. ప్రతి ఒక్క సంశయానికి మన జీవితంలో అయితేనేమి మనం చేసే ప్రతి పనికి కూడా ధ్యానమే. నేను ఆ రోజు అలా అనుకున్నాను. మరుసటి రోజు మళ్ళీ ఆదివారం వచ్చింది, అక్కడ సెంటర్కి వెళ్ళాను. నా సంశయం ఏదైతే ఉందో దాని గురించి అక్కడ చెప్తున్నాడు. దీన్నే నాడీమండల శుద్ధి అంటారు. అలా శుద్ధి జరిగినప్పుడు మన లోపల అంతా కూడా శుద్ధి గావించినప్పుడు మనకి ఇవన్నీ కూడా ఈ అనుభవాలు అనేది వస్తూ ఉంటాయి. ఈ ధ్యానంలో ఇవంతా కూడా ఈ ముద్రలు అనేది కూడా ఈ యొక్క ఆసనాలు అనేది కూడా వాటిని ముద్రలు అంటారు. ఇవి మన శారీరక రుగ్మతలను వైదొలిగించేదానికి మనలో నుంచి అవి వస్తాయి, తనకు తానుగా వేసుకోబడతాయి. ఇవన్నీ కూడా ధ్యానం ద్వారానే వస్తాయి. కాబట్టి ఎంత ప్రాముఖ్యత ఉందో ధ్యానానికి అనేది నాకు అర్థమై నేను అలా చేయడము. అలాగే ముఖ్యంగా నేను యొక్క ధ్యానం యొక్క పవర్ అనేది ఎలా నాకు అర్థమైందంటే, నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే మా కులదైవము పెంచనర్సు స్వామి ప్రతి శనివారం మా ఇంట్లో టెంకాయ కొట్టంది, ఆ రోజు పూజ చేయంది ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు నేను మాంసం తినాలనిపించి ఇంటికి తెచ్చుకొని మరీ మా భార్యని వండించి తినేవాడిని. అంత ఇష్టం అన్నమాట. ఏమి వద్దంటాడా దేవుడు, మనకు ఇష్టమైంది మనం తినాలి అని చెప్పని ఆ రోజు అవగాహన కొద్దీ అలా నేను చేసేవాడిని. మరి అటువంటి ఇష్టమైంది కరెక్ట్గా వారం రోజులు నేను ధ్యాన సాధన చేస్తే అసలుకి దాని మీద నేను వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాన్ వెజ్ వడ్డించేటప్పుడు మామూలు పలహారం ఎట్లా వడ్డిస్తారో అలా ఉంది అంతే. దాని మీద ఎటువంటి తృష్ణ లేదు నాకు, అది తినాలనే ఆతృత లేదు. ఏంది మార్పు, అసలుకి ఏంది అని చూస్తే దానికి సాధనే, మనం చేసిన సాధనే. ఎంత సాధన చేస్తామో అంత శుద్ధి గావించబడతాము.
శుద్ధి అయినప్పుడే మనకు సిద్ధి ఇది అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. అప్పటి నుంచి నేను ధ్యాన సాధన చేయడము, తర్వాత సెంటర్ పెట్టి అక్కడ నెల్లూరులో 10 మందికి చెప్పాలి అనే ఉద్దేశంతో అక్కడ ఒక సెంటరు మన టౌన్ హాస్పిటల్లో మనం సెంటర్ ప్రారంభించి అక్కడ చేసిన తర్వాత సీనియర్ మాస్టర్స్ అంతా కూడా అక్కడ కూడి అందరూ కూడా సీనియర్ మాస్టర్స్ అంతా కూడా అక్కడ ధ్యాన సాధన చేసుకోవడము, అలాగే మన శ్రీనివాస్ గారు మన ప్రెసిడెంట్ గారు ఆయన కూడా అక్కడికి వచ్చి నాకు ఎంతో సహకరించి మాతో పాటుగా మేము కూడా మనం అందరం చేద్దాము, కలిసి దీన్ని విస్తరింపజేద్దాము అని చెప్పనేసి నాకు తోడుగా ఉన్న వాళ్ళలో ముఖ్యంగా శ్రీనివాస్ గారు, అలాగే రామచంద్ర గారు, చాలా మంది సీనియర్ మాస్టర్లు అంతా కూడా కలిసి ఈరోజు నెల్లూరులో చాలా సెంటర్లు ఎన్నో విస్తరించబడ్డాయి. మరి ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం మనం తెలుసుకుంది చెప్పేదానికోసమే. మనం ఏ విధంగా జీవిస్తున్నామో, ఎంత ఆనందంగా ఉన్నామో ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి, ఈ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ఆ తపన ఉన్నప్పుడే మనం ఎంత పెంచితే అంత మనలో పెంచబడిద్ది. అదే అన్నారు, మనం చేయాల్సింది చేస్తే మనకి ఏవి కావాలో అవన్నీ కూడా మాస్టర్స్ చూసుకుంటారు అనేదానికి ఎన్నో అనుభవాలు ఇంకా చెప్తా పోతే చాలా ఉన్నాయి. నాకు కొద్ది సమయం ఇచ్చినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పెద్దలకి అందరికీ నమస్కారం. పెంచలే గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. ఎందుకంటే ఆయన హెల్త్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు. మార్నింగ్ 8కి వెళ్ళి సాయంత్రం 8 దాకా అక్కడ కష్టపడుతూనే ఉంటారు. ఈ గ్రామాల్లో ఉన్న హెల్త్ సెంటర్లన్నీ చూస్తూ ఉంటారు ఆయన. మరి ఆయన ఆ సమయం వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మన జానమందిరానికి వచ్చి మన జాన ప్రచారంలో భాగంగా పాల్గొంటారు. సండే టైం ఒక్కరోజు ఖాళీ ఉంటుంది, మరి ఆ రోజు కూడా మరి విరివిరిగా జాన ప్రచారంలో పాల్గొంటారు. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఈరోజు చామదల్లో మరి ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం అంటే దాని ముఖ్య కారకులైన మరి చేజర్ల సుధా గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, గురువులందరికీ పేరు పేరున నా నమస్కారములు. శ్రీ శేషసాయి పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన గురువులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి చాలా గ్రామాల నుంచి వింజమూరు, కావలి, కందుకూరు, చాలా లాంగ్ జిల్లాల నుంచి కూడా వచ్చున్నారు. ఎంతో అభిమానంతో ఈ ధ్యాన కేంద్రం ప్రారంభిస్తున్నారు అని చెప్పి రావడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ధ్యాన మందిరం ఏర్పాటు చేసేందుకు మొదటిగా సహకరించిన మన చలంచెర్ల వాళ్ళ ఇంటి పేరు ఏందన్నా, కృష్ణారెడ్డి, పెళ్ళకూరు కృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా చేజర్ల తిరుపాలు మా అన్నగారితో పాటు వెంట నడిచిన మన చెంచు అన్న పేరు ఏం పేరు, ధనుంజయ్ అన్నగారికి, చెంచు గారికి, అదేవిధంగా వీళ్ళ బృందంతో నడిచిన ప్రతి ఒక్కరికి, జానులు అందరూ ప్రతి ఒక్కరికి సహకరించి ఈరోజు పిరమిడ్ మందిరం కట్టారు అంటే దానికి సహకరించి వెనకుండి స్టేజ్ మీద ఒకరో ఇద్దరు ఉంటారు, మిగతా వాళ్ళంతా వెనకుండి నడిపిస్తుంటారు. వాళ్ళందరికీ పేరు పేరున గ్రామ ప్రజలకు, అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు 10-20 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు కూడా ఎంతో ఆప్యాయంగా చేస్తూ మేము ఈ కార్యక్రమానికి డొనేట్ చేస్తాం. చాలామంది అయితే మీరు ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి ₹1 అడిగిన వాళ్ళు కాదు, మీరు అసలు ఈ మార్గంలో ఉన్నోళ్ళు కాదు, మీరు ఈ మార్గంలోకి వచ్చి మంచి మార్గంలోకి వచ్చారు అని చెప్పి చాలామంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన మహిళామూర్తులందరూ కూడా ఈ మందిరానికి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చారు. అదేవిధంగా చామదల ఆడబడుచులు బయట ఉండే వాళ్ళందరూ కూడా సహకరించారు. వాళ్ళందరూ మహిళామూర్తులందరికీ కూడా మహిళలతోనే విజయం సాధ్యమవుతుంది అన్నట్టుగా మహిళామూర్తులే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా చేజర్ల తిరుపాలు మా అన్న గురించి 2 నిమిషాలు చెబుతాను. ఎక్కడ కూడా వ్యక్తిగత ఇది చెప్పకూడదు, కానీ 2 నిమిషాలు పెద్దల పర్మిషన్తో చెప్తాను. వాస్తవానికి మా అన్న ఎడ్యుకేషన్ చాలా తక్కువ. మూడో నాలుగో క్లాసులకి చదివేదానికి 4-5 స్కూళ్ళు మారి ఉంటాడు. ఎక్కడ స్కూల్కి పోయేవాడు కాదు, ఎక్కడికి ఇది చేయవాడు కాదు. చదువు లేదు కానీ పెద్ద జ్ఞాని. మా ఇంట్లో 4 అన్నల తమ్ముళ్ళు, అందరు కుటుంబ సభ్యులందరూ ఉంటే మా అందరికి గైడ్ ఎవరంటే మా అన్నే. మా అందరికీ గైడ్ ఎవరంటే ఈరోజు ఫ్యామిలీ ఈరోజు స్టేజ్ మీద మాట్లాడగలుగుతున్నామంటే మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దింది ఎవరు అంటే మా అన్నే. చదువు కాదు, సంస్కారం, యోగ్యత, పట్టుదల, క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అవన్నీ మా అన్నగారికి ఉన్నాయి.
ఏ కార్యక్రమం ఇది చేసినా ఒకప్పుడు మా నాన్న టైలరింగ్ చేస్తూ ఒక బ్యాంకు గోల్డ్ అప్రైజర్గా చేసేవాడు. ఆ అప్రైజర్గా చేసేటప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ వచ్చాడు సార్ మన ఇంటికి. వచ్చినప్పుడు మెసెంజర్ పోస్ట్ ఉంది తిరుపతి, మీ బాబుని చేర్చండి అని చెప్పాడు. మా అన్న ఒకటే చెప్పాడు, నేను స్వతంత్రంగా నలుగురు బతికేటట్టు వాళ్ళకి సర్వీస్ చేస్తూ వాళ్ళ కుటుంబాలు బతికేటట్టు చేస్తాను. నేను ఎవరి దగ్గర ఈ టీ కప్పులు ఈ మోసి చేసి చేతులు కట్టుకునే పని నేను చేయను, నలుగురికి ఉపయోగపడే పని నేను చేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్యాంకు ఉద్యోగం చేయను అని చెప్పేసి ఆ రోజు చేశాడు. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో నేను ప్రజెంట్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మా డిపార్ట్మెంట్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఫస్ట్ ఉద్యోగంలో వెళ్ళి ఒకసారి 95లో ఫెయిల్యూర్ అయినప్పుడు ఒకటే చెప్పాడు, మా అన్నలో తెలియని మోటివేటర్ ఉన్నాడు. ఆయన ఎడ్యుకేషన్ తక్కువే కానీ మంచి జ్ఞాని. 1-2 ఫెయిల్యూర్స్ వస్తేనే చాలా సక్సెస్. ఈరోజు అన్ని సక్సెస్ స్టోరీలు, సక్సెస్ అన్ని వీడియోలు యూట్యూబ్లో వస్తున్నాయి. అప్పుడు ఏం లేవు, ఫోన్ లేవు, ఆ లేని యుగం. ఆ టైంలో 1-2 ఫెయిల్యూర్స్ వస్తేనే మన సక్సెస్, మనం భవిష్యత్తు బాగుంటుందిరా, దాని గురించి ఏం ఆలోచించబాక అని చెప్పాడు. నెక్స్ట్ టైము ఎగ్జామ్లో నేను సక్సెస్ అయ్యాను. నాకంటే ముందు సంపాదించుకున్న జాబ్స్ వాళ్ళకంటే కూడా నేను హైయర్ స్టడీస్ చదివి ఈరోజు ఒక డిస్ట్రిక్ట్ పోస్ట్లో నేను ఎదగలుగుతున్నాను. ఇవన్నిటికీ కూడా మూలం నాకు మోటివేట్ చేసింది మా అన్నగారు. ఈరోజు మా ఫ్యామిలీ ఇంత గొప్ప స్థాయిలో ఉండేదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మా అన్నగారే. మా అన్న ఎప్పుడు గైడ్. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టేటప్పుడు కూడా ఏందన్న పరిస్థితి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్న మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయగలరు, సాధించగలరు, కానీ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతూ ఉండండి అని చెప్పాను. ఫైనల్గా మా అన్న ఇంత పెద్ద కార్యక్రమానికి వారి వెంట చెంచు కానీ అన్నగారు వీళ్ళందరూ ముగ్గురు త్రిమూర్తుల్లాగా దీన్ని సక్సెస్ఫుల్గా అందరితో కలిసి సక్సెస్ఫుల్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. చాలా గొప్ప కార్యం చేశారు. చామదల మన ఊరు గ్రామస్తులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా ఒక పుణ్య కార్యక్రమం చేశారు కాబట్టి దాన్ని మంచిగా ఆధ్యాత్మిక వాతావరణం చామదల్లో ఒక సెంటర్ ఉంది. ఈ సెంటర్ని మనం రాష్ట్రంలోనే గొప్పగా ఇచ్చేస్తూ మనం అందరం జానులుగా మారాలనేది ఒకటి నిర్ణయం చేసుకోండి. అంతకు మించిన ఇదేం లేదు. ఒక గ్రామం ఆధ్యాత్మిక పరంగా డెవలప్ అయిందంటే అంతకు మించి సిరి సంపదలు మన వెంట రావు. మొన్న ఒక యూట్యూబ్లో ఒక ఆవిడ చెప్తా ఉంది, ఆస్తులు అంతస్తులు కాదు, మనం అందాలు ఇవన్నీ మన వెంట రావు, ఏ రోజైనా మనం చెత్తలో ఎరువులో కలిసిపోవాల్సిందే. అదొక్క నినాదం మనిషి గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ అందాలు ఇవన్నీ మన వెంట రావు, ఏదో ఒక రోజు ఈ భూమిలో ఈ చెత్తలో మనం కలిసిపోవాల్సిందే అనేది ఒక వర్డ్ పెట్టారు. అదొక్కటే మనం తెలుసుకుంటే ఇవన్నీ మనం తెలుసుకున్నట్టే. కాబట్టి పెద్దలు, జ్ఞానులు, యోగులు, మహానుభావులు చాలామంది ఉన్నారు ఈ సభలో. ఇంకా నాకు అంతకు మించి ఆధ్యాత్మిక మార్గంలో నేను లేను కాబట్టి ఆ రోజు మా అన్నగారు మెడిటేషన్ మార్గం, ఆ రోజు వచ్చింది గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను బుచ్చిలో వర్క్ చేసేటప్పుడు 2006లో వచ్చారు. అప్పుడు నేను యోగా కేంద్రానికి, మెడిటేషన్ కేంద్రానికి తీసుకెళ్ళాను. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ యోగా మెడిటేషన్ అన్న కంటిన్యూ చేస్తూ అదే మార్గంలో వెళ్ళారు. నేను వెళ్ళటమే కానీ నేను ఆ మార్గంలో రాలేకపోయాను. కాబట్టి మా అన్నకు ఆ మార్గం రాసిపెట్టి ఉంది. ఆ మార్గంలో అనేక మందిని తయారు చేయాలని రాసిపెట్టి ఉంది. కాబట్టి ఆయన ఇంతకాలం ఆయన వెంట నడుస్తూ ఆయనకు ప్రతి కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా వెంట నడుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రూపం చుట్టిన రాపూర్ కుటుంబ సభ్యులు మొదటగా ఆ సెంటర్ అక్కడే స్టార్ట్ చేసింది, వారికి ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేదికను ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇన్స్పిరేషన్ తీసుకొని మీ అన్నగారు కూడా మరి దీన్ని సద్వినియోగం చేస్తున్నారు. మీకు గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాము సుధార్ గారికి. అలాగే ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరుని మన నెల్లూరు జిల్లా కలవడం జరిగింది. కందుకూరు అంటేనే మరి ఐ స్పెషలిస్టు డాక్టర్ వెంకయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడుతుందని కోరుతున్నాను. పత్రి మహారాజ్కి గట్టిగా చప్పట్లు కొడదాం. వేదిక మీద కూర్చున్నటువంటి దేవుళ్ళందరికీ పేరు పేరున నమస్కారములు. ఇక్కడికి విచ్చేసినటువంటి దేవుళ్ళందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ వెంకయ్య అండి. నేను కందుకూరు ప్రకాశం డిస్టిక్, ఇప్పుడు ప్రజెంట్ ప్రకాశంలోకి వెళ్ళిపోయింది మళ్ళీ కూడా.
మళ్ళీ మొన్నటిదాకా ప్రకాశంకి వచ్చా, నెల్లూరు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ప్రకాశంలోకి వెళ్ళాం. నేను మెడిసిన్ చేసింది కర్నూలు. నేను 94 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను కంటి వైద్యునిగా. నేను 2006లో నేను ధ్యానంలోకి వచ్చాను. ఒక్క నిమిషం, ఇటువంటి పిరమిడ్కి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇటువంటి పిరమిడ్ కట్టించి దాంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఎన్నో జన్మల అదృష్టం అండి, ఏదో మనం చేసామని కాదు, హాస్టల్ వర్క్ అది. అటువంటి పిరమిడ్ రావడం అంటే కూడా చాలా అదృష్టము. నేను 2006లో నేను ధ్యానంలోకి వచ్చాను. నేను ఒక హెల్త్ ప్రాబ్లంగా ఉండడం వల్ల నాకు వేరే వాళ్ళ ద్వారా నాకు ధ్యానం గురించి జరిగింది. 2006లో నాకు సెరిబ్రల్ మలేరియా, కొందరికి తెలిసే ఉంటుందో కొందరికి తెలియకపోవచ్చు. ఇస్ ద బ్రెయిన్ హెమరేజ్ అనమాట. ఇస్ ద అన్కాన్షియస్. నా పేరే నాకు తెలియదు. అలా 3 నెలల దాకా ఒక హాస్పిటల్లో ఉండడం వల్ల నా పేరే నాకు తెలియని పరిస్థితుల్లో ఒక వ్యక్తి వచ్చి, ఒక రాము గారు గట్టిగా చప్పట్లు కొడదాం, ఆయన నాకు ధ్యానం చెప్పి దాదాపు 3 నెలల దాకా కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉంటే నాలో ఉన్నటువంటి నా పేరే నాకు తెలియని పరిస్థితుల్లో నా మెడికల్ సబ్జెక్టు పోయింది. అలాగే ధ్యానం ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానం మళ్ళీ తిరిగి ఈ యొక్క జ్ఞానం వచ్చి అందరికీ ధ్యానం గురించి చెబుతూ నా యొక్క మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ అన్నిటికీ కారణం ఒక ధ్యానం ఒకటే. ధ్యానం చేస్తూ ఉంటే శరీర ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. నా యొక్క అనుభవం చెప్తాను మీకు. నేను ఎప్పుడూ నాన్ వెజ్ బాగా తినేవాడిని, చాలామంది చెప్పారు మాస్టర్ గారు, అలాగే నేను కూడా బాగా తినేవాడిని. అట్లాగే హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా తినేవాడిని, తెలియదు నాకు. హైదరాబాదులో ఒక 3 months ఒక లాడ్జిలో తీసుకొని ఒక వైద్యం చేసుకుంటూ ఒక హాస్పిటల్లో అలాగ ఉంటూ ఉండగా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బావాచి అని మంచి ఫేమస్ హోటల్, రోజు మధ్యాహ్నం పోయేవాడిని, శుభ్రంగా తింటూ ఉండేవాడిని. ఒకరోజు నేను తెలియకుండానే బిర్యానీ తెచ్చాడు. నాకు తెలియకుండానే కళ్ళ ముందు నీళ్ళు వస్తున్నాయి. ఆ యొక్క బిర్యానీలో కోడి కనిపిస్తూ ఉంది, అది కూడా ఏడుస్తూ ఉంది. నాకు ఎవరూ చెప్పలేదు, శాకాహారమే తిను, మాంసం తినకూడదని ఎవరూ చెప్పలా. అప్పుడు ధ్యానం కూడా తెలియదు. అట్లాగే కోడి అలా ఏడుస్తున్నప్పుడు నేను కూడా ఎలా ఇన్నాళ్ళ దాకా బాధపడ్డానుగా, అది కూడా అలా ఏడుస్తుంది కదా, ఈ నాన్ వెజ్ తినకూడదు ఎలా ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో వెజిటేరియన్కి ఆ రోజు నుంచే మానిపోయాను. ఆ రోజు నుంచి వెజిటేరియన్ మారిన తర్వాతనే నాకు గురువు దొరికారు. ఎప్పుడైతే మనం వెజిటేరియన్కి వెళ్ళిన తర్వాత, సత్యంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే సత్యమే మనకు దొరుకుతుంది. అసత్యంలో ఉన్నప్పుడు ఎప్పుడు అసత్యంలోనే ఉంటాం. కాబట్టి ఆ రోజు నుంచి గురువు దొరకడము, ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడము. 2007లో పత్రి సార్ వచ్చి పిరమిడ్, అంతకుముందు వచ్చేసి ఒక అరుణాచలం ఒక 7 days ప్రోగ్రామ్కి వెళ్ళాను. హెల్త్ ప్రాబ్లం ఉంది, అక్కడికి పోయిన తర్వాత బాగుంటుందని చెప్తే అక్కడ 7 days సప్తాహం జరిగింది అరుణాచలంలో. అక్కడ 7 days ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ 7 days అక్కడ రమణాశ్రమంలో 7 days అద్భుతమైనటువంటి సాధన చేస్తే నా యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి అన్ని సెల్లు యాక్టివేట్ అయినాయి. ఆ 7 days తర్వాత పత్రిసారికి ఒకటే మాట అడిగా, సార్ ఇటువంటి జ్ఞానము, ఇటువంటి యొక్క శక్తి అందరికీ పంచాలనేటువంటి ఉద్దేశంతో నేను కందుకూరులో ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రం కట్టాలి సార్ అని అడిగితే ఆ రోజే ఇలా చూసి పో అన్నాడు. ఆ రోజు 2007లో సార్ చెప్పినటువంటి యొక్క మాట వలన 3 నెలల్లో కందుకూరు పిరమిడ్ కట్టించి మన హాస్పిటల్ పైనే పిరమిడ్ కట్టి 18x18 తర్వాత 3 నెలల తర్వాత సార్ వచ్చి సార్ చేతుల మీదుగా ఓపెన్ చేయడం కూడా జరిగింది. అలాగే ప్రతి ఆదివారం కూడా ప్రోగ్రామ్ చేస్తూ అన్ని సెంటర్స్ నుంచి ఇన్వైట్ చేస్తూ ఆ యొక్క క్లాసెస్ జరుగుతూ ఉండగా ఒకరోజు పత్రి సారు ధ్యానాంధ్రప్రదేశ్లో కందుకూరు ఇంటిమేషన్ ఇచ్చాడు. 2009లో జనవరి 24 అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అనమాట. సరే అని చెప్పి కందుకూరులో 7 days సప్తాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు 5వ రోజు సార్ కూడా వచ్చాడు.
రాయ్ జగపతిరాజు గారు గట్టిగా సపోర్ట్ కొడదాం. ఆయన అద్భుతమైనటువంటి ఆ రోజు జ్ఞానం పంచాడు. దాదాపు 1000 మంది వచ్చారు ఆ రోజు. 24వ తేదీ పత్రిసారి వచ్చాడు. ఆ రోజు ప్రోగ్రాం పెట్టిన తర్వాత మన కందుకూరులో 5000 మంది వచ్చారు ఆ రోజు. ఆ రోజే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎలక్షన్స్ రోజు ఆ రోజు వచ్చాడు కందుకూరు. కానీ ఆయనకి 3000 వచ్చారు. మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి మాత్రం 5000 మంది వచ్చారు ఆ రోజు. అంటే సత్యం ఎంత గొప్పదో అనేది మనం అక్కడ ఆలోచించుకోవాలి. అలాగా సాధన చేస్తూ తర్వాత సప్తాహాలు చేస్తూ తర్వాత ఒక గోపాల్ రెడ్డి చేత 7 రోజులు సప్తాహం కూడా భగవద్గీత ప్రోగ్రాం కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాం చేస్తూ ఇప్పుడు కూడా సాధన చేస్తూ రోజు అందరికీ శాకాహారం గురించి చెబుతూ నా హాస్పిటల్లో వచ్చినటువంటి పేషెంట్లకి శాకాహారము ధ్యానం గురించి చెబుతూ పైన పిరమిడ్లో కూర్చో ధ్యానం గురించి చెబుతూ నా యొక్క ప్రోగ్రామ్స్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి ఎక్కడో రాజమండ్రి నుంచి మరి కావలి వచ్చి కావాలని కూడా ధ్యానమయం చేస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనకి ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా నమస్కారాలు తెలియచేస్తూ స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన ధ్యానమిత్రులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి. కావలి మా సొంతూరు వచ్చి రాజమండ్రి దగ్గర మార్చవరం. మరి కావలిలో 2018లో శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా మరి మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా ఎన్నో శాకాహార ర్యాలీలు, ప్రతి ఆదివారం ధ్యానం క్లాసులు, ఇంటింటా ధ్యానాలు చేసుకుంటూ మరి 2023లో బాబాజీ ధ్యానాశ్రమాన్ని కావల్లో నిర్మించడం జరిగింది. మరి ఈరోజు మనం ఈ శేషసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ ముగ్గురు ఒక తిరుమూర్తుల్లాగా మన తిరుపాల్ గారు కానీ, ధనుంజయ్ గారు కానీ, చెంచు సుబ్రహ్మణ్యం గారు కానీ మరి నిలబడి చేయడం చాలా గొప్ప విషయం. డొనేషన్లకి మరి హైదరాబాద్ వరకు వెళ్ళడం, అలాగే డొనేషన్లు తీసుకోవడమే కాదు, ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి కూడా మళ్ళీ హైదరాబాదు అంత పెద్ద నగరంలో ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించి వచ్చారండి. మరి వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క కృషి, పట్టుదల, ఎందుకంటే వాళ్ళకి పత్రిసారుల్ని వాళ్ళు చూడలేదు, అలాగే వాళ్ళు ఎక్కడ మన పిరమిడ్ సొసైటీలో ఏ కార్యక్రమానికి హాజరవ్వలేదు. పిఎంసీని చూసి, కేవలం పిఎంసీలో చూసి ఈ ధ్యానాన్ని నేర్చుకోవడం, మరి ఈ విధంగా ఈ పిరమిడ్ నిర్మించడం చాలా గొప్ప విషయం. మరి అట్లా ఈరోజు మరి ఈ వేదిక ద్వారా మరి మీకు కావలిలో జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ జరుపుకుంటున్నాము. మరి వేదిక నుంచి అందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మరి దానికి సంబంధించిన పోస్టర్ని, పాంప్లెట్ని రిలీజ్ చేయవలసిందిగా మరి జగపతిరాజు సార్ని, అలాగే మన మునుబాబు సార్ని, అందరినీ స్టేజ్ మీద పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే మన కావలి మాస్టర్లు అందరూ ఒకసారి స్టేజ్ వద్దకు రండి. మాధవరావు గారు, నరేంద్ర గారు, తిరుపతిరావు సారు రండి, మాధురి గారు, కల్పన గారు, లక్ష్మీరాజ్యం గారు, వాసు గారు, శిరీష సార్ రండి సార్. ఒకసారి అందరూ మరి కావలి మాస్టర్లు అందరూ రండి. మరి చెలో కావలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, మరి కావలిలో మరి మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం చేసుకుని మరి ఈరోజు 10 పిరమిడ్ల వరకు ఉన్నాయి. మన బాబాజీ ధ్యానాశ్రమే కాదు, సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం, శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరం, బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరం, శ్రీ మారుతి ధ్యాన ఆరోగ్య క్షేత్రం, అట్లా మరి మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరం, ఇట్లా 10 పిరమిడ్ ధ్యాన కేంద్రాల వరకు మరి నెలకొల్పడం జరిగింది. ధ్యాన కావలి సంకల్పంతో మరి కావలిని అంతా ధ్యానం శాకాహారం ప్రచారం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా మాధవరావు సార్ కూడా మాట్లాడతారు. మీరు మాట్లాడతారు. మరి అందరినీ ఆహ్వానిస్తున్నాం. జూన్ 21వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి మరి ర్యాలీ ప్రారంభమవుద్ది. వేదిక వచ్చి కలయిక కళ్యాణ మండపం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, సాయిబాబా గుడి పక్కన. మీరు బస్టాండ్ నుంచి నడుచుకొచ్చేయచ్చు, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది.
అంత కూడా ఉండదు. అట్లా సాయిబాబా టెంపుల్ అంటే అందరికీ తెలుసు. మరి ఆ రోజు అందరూ మరి ఈ కార్యక్రమానికి శ్రీ సంత సదానందగిరి గారు, హైదరాబాద్ మరి పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే మన జగపతిరాజు సారు, ఇంకా అందరూ ప్రముఖులు అందరూ వస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆహ్వానించండి మాస్టర్. ఓకే, ఆ కార్యక్రమంలో మనం అందరం కలిసి విజయవంతం చేసుకుందాం. థ్యాంక్ యూ. చలో కావాలి, చలో కావాలి, చలో కావాలి. మహాకరుణ మెగా శాకాహార ర్యాలీకి, మహాకరుణ మెగా శాకాహార ర్యాలీకి, మహాకరుణ మెగా శాకాహార ర్యాలీకి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి అందరినీ మరి మూగ జీవాల స్వేచ్ఛ కోసం మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందరూ మరి వచ్చి సంరక్షణ కోసం అందరినీ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ బాసిరెడ్డి గారు. అలాగే అలాగే మరి శ్రీకాళహస్తి గ్రేట్ పిరమిడ్ మాస్టర్ గారు మునిబాబు గారు, ఆయన ఒకప్పుడు శ్రీహరికోట షార్లో ఎంప్లాయ్గా ఉంటూ అక్కడ మరి ధ్యానం నేర్చుకొని అక్కడి నుంచి ఆయన గురువుగారితో అనుసంధానమయ్యి మరి జూమ్ సెషన్లో దాదాపు 5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జూమ్ సెషన్లో ఎందరినో మరి ఆయన జాన్లోకి రప్పించడం జరిగింది. మరి కొద్ది కాలం క్రితమే మరి శ్రీకాళహస్తిలో అద్భుతమైన ఒక ధ్యాన ఆశ్రమం నిర్మించడం జరిగింది. మన అందరం కూడా ఒకసారి వెళ్ళి ఆ ధ్యాన ఆశ్రమం కూడా సందర్శించడం చాలా 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 మంచిగా ఉంటుంది. ఆయనతో ఒకసారి మనం సాంగత్యం తీసుకుందాం. థ్యాంక్ యూ స్వామి. నా ధ్యాన పరిచయంలో ఫస్ట్ శ్రీనివాస్ సారే మాకు పరిచయం అయింది. మా మిత్రుడు, స్నేహితుడు, ఎప్పుడు కలిసినా ఒక ఏకత్వంతో కార్యక్రమాన్ని గురించి మాట్లాడుకొని ముందుకెళ్తుంటాం. ఓకే, ముందుగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, జగన్మాత స్వర్ణమాల పత్రిజీ గారికి, వారి ఇద్దరు పుత్రికలైన దేవతలిద్దరికూ ఆత్మపూర్వక ప్రణామాలు. గురువు గారికి గురువైన సదానంద యోగీశ్వర్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఇక్కడికి విచ్చేసిన దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన దేవతాదేవులైన మీ అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ స్టేజ్ మీద ఉన్న మహానుభావులు, మహనీయులు, మహా ఆశయవంతులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనము శేషసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చాము. ఓపెనింగ్కి గురువుగారి యొక్క ఆశీస్సులతో ఇక్కడికి మన తిరుపాల్ మాస్టర్ గారు, ధనంజయ్ గారు, ఇక సెంచు సుబ్రహ్మణ్యం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం తొందరగా రావాలి. తిరుపాల్ గారు, వీరు ముగ్గురు ఈ పిరమిడ్ కార్యక్రమానికి డే 1 నుంచి ఎవరెవరు వీరికి సహకరించారో, సపోర్ట్ చేశారో ఈ పిరమిడ్ నిర్మాణానికి, వారందరికీ వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు. నిరంతర కృషి. రండి, స్టేజ్ మీద ప్రోగ్రాం జరిగేటప్పుడు పిలిచినప్పుడు నిమిషంలో ఇక్కడ ఉండాలా. ఇటొచ్చి ఇటొచ్చే ఇలా ఇటు పక్క రండి, ఇటు రండి. మన ముగ్గురం అటెన్షన్లో నిలబడాలి. మీరు ముగ్గురు మాస్టర్స్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి 3 పదాల గురించి తెలుసుకొని నేను ముగిస్తాను. మన
రాయగజపతి గారి దగ్గర నుంచి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాలని తీసుకుందాం. గురువుగారు చెప్తారు, మహానుభావులు, మహనీయులు, మహా ఆశయవంతులు. ఈ 3 పదాల గురించి తెలుసుకుందాం. మహానుభావులు ఎవరు? మనం ఎక్కడో ఉంటారు, పైలోకాల్లో ఉంటారు మహానుభావులు అనుకుంటాం. మహా అనుభవం కలిగిన వారు మహానుభావులు. ఏంటి? మహా అనుభవం కలిగిన వాళ్ళు మహానుభావులు. మహా అంటే అన్నిటికన్నా గొప్పది. ఏంటి ఆ గొప్పది? ఈ 2 కళ్ళుతో కాకుండా, ఈ 2 చెవులతో కాకుండా, అంటే ఈ ఇంద్రియాలతో కాకుండా అనుభవాన్ని పొందే వాళ్ళే మహా అనుభవజ్ఞులు. వారు ఎవరంటే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు తయారు చేసిన శ్వాస మీద ధ్యాస సరిగ్గా సాధన చేసి సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయాల ద్వారా అనుభవైకంగా జ్ఞానం పొందిన ప్రతి మాస్టరు మహానుభావుడు. మీరందరూ కూడా మహానుభావులు కావాలి అని వీరు ఫస్ట్ ఆ సాధన చేసి వీరికి మహా అనుభవాల ద్వారా ఆ పిఎంసి ఛానల్ చూసి దాంట్లో ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నాయా పిరమిడ్ గురించి అని చెప్పి పిరమిడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ వసుదైక కుటుంబం జూమ్ సెషన్లో జాయిన్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ అక్కడికి రావడం, మేము చాలా అనుసంధానంతో ఈ విషయాల్ని ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా కృషి చేశారు. వీళ్ళు మహా అనుభవం కలిగి ఏం చేసుకున్నారు? మహానుభావులు. నెక్స్ట్ మహనీయులు. మహనీయులు అంటే ఏంటి? మహనీయత అంటే ఆ అనుభవాలు కలిగిన వారి దృష్టి మారిపోతుంది. ఈ 2 కళ్ళతో చూసేది ఈ అనుభవాలు లేని వాళ్ళు దృష్టి ఏ విధంగా ఉంటుందో దానికి భిన్నంగా ఉంటుంది. అంటే ఏ ఇద్దరు మాట్లాడుతున్నారు, మామూలు వాళ్ళు చూస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ చూస్తే వారిలో గత జన్మల్లో ఏదో కర్మ అనుబంధం ఉండి ఈ క్షణం కలిసి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాని వెనక చూస్తాడు. మహనీయత ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మాటలో ఆ వాక్ శక్తి వస్తుంది. వాళ్ళు ఒక మాట చెప్తే జరుగుతుంది. దాని పేరు మహనీయత. వాళ్ళు ఏదన్నా అనుకుంటే అది జరుగుతుంది. ఆ మహనీయత ఉంటుంది వాళ్ళకి, ఆ శక్తి ఉంటుంది. ఇక మహా ఆశయవంతులు. అలాంటి శక్తి కలిగిన వాళ్ళు, అలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఏం చెయ్యాలి అంటే పిరమిడ్ నిర్మాణాలని చేపట్టాలి. మనం ప్రోగ్రాం చేయాలి, పిఎంసి ఛానల్ పిలవాలి, ప్రపంచానికి తెలిసే విధంగా ఈ అనుభవాల్ని అందరికీ పంచాలి. ఆ మహా ఆశయం అనేది ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా పెట్టుకున్నారంటే వీరు ముగ్గురు ఎవరు? తిరుపాలు గారు, సుబ్రహ్మణ్యం గారు, ధనంజయ్ గారు, వారికి సహకరించిన బృందం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మహా ఆశయాన్ని వాళ్ళు నెరవేర్చుకున్నారు. మనం అందరినీ ఆహ్వానించుకున్నారు. కనుక ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మాస్టరు ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళు ఉంటే మీరందరూ కూడా మహానుభావులు కావాలి, మహనీయత కలిగిన వాళ్ళుగా కావాలి, మహా ఆశయవంతులుగా కావాలి. లేకపోతే సాధారణమైన కర్మ జీవితంలో ఇరుక్కుపోయి కర్మల్ని మూటగట్టుకుంటూ పెంచుకుంటూ జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతారు ఎవరైనా సరే. దానికి అతీతంగా రావడానికే ఈ పిరమిడ్ చామదల గ్రామంలో వచ్చింది. పిరమిడ్ గురించి ఒక విషయం గురువుగారు ఏం చెప్తారు తెలుసా? పిరమిడ్ అంటే పైలోక వాసులు రావడానికి పోవడానికి, ఒక ఎయిర్పోర్ట్కి ఫ్లైట్ వెళ్ళడానికి రావడానికి ఎయిర్పోర్ట్ ఎలా వినియోగించబడుతుందో ఈ పిరమిడ్లోకి పైలోక వాసులు, మనం దేవుళ్ళు అంటాము, గురువుగారు మాస్టర్స్ అంటారు. ఆ మాస్టర్స్ అంటే ఆ దేవుళ్ళు ఈ పిరమిడ్లోకి రావడానికి వెళ్ళడానికి ఇది ఒక విమానాశ్రయం లాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు సూక్ష్మ శరీరాలతో వస్తారు. ఎవరైతే ఈ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తారో సరిగ్గా వారితో కనెక్ట్ అయ్యి వారిలో ఉన్న అనారోగ్యాలను తీసి, వాళ్ళలో ఉన్న చీడలు పీడలు పాపకర్మలు అనారోగ్యాలని పోగొట్టి వాళ్ళని వజ్రంలాగా తయారు చేసి వాడికి మూడో కన్ను ఉదయించేలా శక్తినిచ్చి వాళ్ళ జన్మలు చూయించుకొని వారు గొప్ప ఆశయవంతులుగా తయారవుతారు. నేను వచ్చింది ఏదో ఒక చిన్న పని చేసుకోవడానికి కాదు, నేను వచ్చింది ఒక దైవ స్వరూపం పైలోకం నుంచి వచ్చాను, నేను దైవ కార్యమే చేస్తాను, ఇక చిన్న పని వదిలేస్తాను, దానికన్నా గొప్ప పని గొప్ప ఆశయాన్ని పట్టుకుంటానని గొప్ప ఆశయవంతులు అవుతారు. ఈ చామదల గ్రామంలో ప్రతి ఒక్కరూ గొప్ప ఆశయవంతులై కలిసికట్టుగా పిరమిడ్ ధ్యానానికి కృషి చేసి అన్ని ఊర్లకి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ ఈ ధ్యానమయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పమని మన మాస్టర్స్ కోరుకుంటున్నారు. పిరమిడ్ ఎక్స్పీరియన్సే చెప్తాను. ఒకరోజు
సూలూరుపేటలో కేఆర్పి కాలనీలో నేను క్వార్టర్స్లో ఉన్నాను. ఉదయం 5 గంటలకు లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి 5:15 నేను సోఫాలో వచ్చి కూర్చున్నాను. మా మేడం లెమన్ టీ ఇచ్చారు. లెమన్ టీ తాగిన తర్వాత ముందు రాత్రి ధ్యానం చేసిన కాపర్ పిరమిడ్ తీసి తల మీద పెట్టుకున్నాను. పైన 4x4 వుడ్ పిరమిడ్ ఉంది ఆ సోఫా పైన. దాని కింద కూర్చొని కరెక్ట్గా 5:30కి నేను ధ్యానంలోకి వెళ్తున్నాను. వాల్ క్లాక్ ఉంది. అక్కడ ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస, అంటే ఆఫీస్కి వెళ్ళే లోపల నేను కాసేపు ధ్యానం చేసుకోవాలని కూర్చున్నాను. కానీ ఒక్కసారిగా ఇనుము కరగబెట్టి ద్రావహంలాగా పోస్తే ఎలా ఎర్రగా కారుతుందో అలాగ ఒక ద్రావహంలాగా నా బ్రహ్మరంధ్రంలోకి ఒక ద్రావహంలాగా ఎర్రగా కాలుతున్నది ఒకటి నా బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించింది. నేను గురువుగారి స్పీచెస్ ఎక్కువ వింటాను. అప్పుడు నేను గుర్తించాను, నేను కనెక్ట్ అయ్యాను, ఈ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాను. నేను ఇది పూర్తిగా అయ్యేంతవరకు నా ప్రాణం పోయినా నేను ధ్యానంలో నుంచి రాను, ఈరోజు నేను డ్యూటీకి పోను అని చెప్పి డిసైడ్ అయిపోయి కూర్చున్న తర్వాత ఒక్కసారిగా శరీరం అంతా కూడా మొద్దుబారిపోయింది. స్పర్శ తెలియట్లేదు. యాక్చువల్గా సోఫాకి వెనకొచ్చి గోడ ఉంటుంది. ఆ గోడ లోపల నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 5 మంది మాస్టర్సు ఒక 10 అడుగులు పొడవు ఉంటారు. అంత హైట్ ఉన్న మాస్టర్సు స్కూల్ పిల్లల బ్యాగులు లాంటివి తగిలించుకొని లెఫ్ట్ సైడు 5 మంది వచ్చారు. అదేలాగా రైట్ సైడు 5 మంది మాస్టర్స్ వచ్చారు. వచ్చి బ్యాగులు ఆడ పెట్టి ఒక 2 మాస్టర్స్ నా దగ్గర వచ్చి నా బాడీని ఇలా పట్టుకున్నారు. సరే ఒక పక్క ఇటుపక్క అటుపక్క ఇలా పట్టుకొని ఇలా లాగితే నా భౌతిక శరీరం సోఫాలో ఉంది, సూక్ష్మ శరీరం వచ్చి పండబెట్టుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులు ఇప్పి ఆ బ్యాగుల్లో ఉన్న మిషనరీని కనెక్ట్ చేస్తే నేను గుర్తించింది ఏంటంటే, మనకి ఐరన్ షీట్లు కట్ చేసే గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా, అలాంటి గ్యాస్ కట్టర్ని రెడీ చేసుకున్నారు. కానీ అది ఆ మంట రావట్లేదు, లైటింగ్ వస్తుంది. బ్లూ లైటింగ్ లాంటిది, రెడ్ లైటింగ్ లాంటిది, ఆరెంజ్ కలర్ లైటింగ్ లాగా మిక్స్ అయిన కలర్లో ఆ లైటింగ్ వస్తుంది. ఆ లైటింగ్తో ఆ కింద పండబెట్టిన నా బాడీని 2గా కట్ చేశారు. ఆ 2గా కట్ చేసి అక్కడ 5 మంది మాస్టర్సు ఒక పక్క, ఇంకొక 5 మంది ఇంకొక పక్క కూర్చొని నా అవయవాలన్నింటినీ క్లీన్ చేస్తూ కనెక్షన్స్ మారుస్తూ ఉండేది. ఎంత నొప్పి కలుగుతుందో అదంతా అనుభవిస్తూ ఏడుస్తుంటే మా పిల్లలు ఏడ్చేది నన్ను చూసి, వాళ్ళు ఏడుపులు వినిపిస్తున్నాయి, నా ఏడుపు నాకు వినిపిస్తుంది. అక్కడ సూక్ష్మ శరీరంకి ఏం జరుగుతుందో అది తెలుస్తుంది. ఇలా నేను ఎంత గొప్ప అనుభవం పొందానంటే, అలాగా అదంతా కంప్లీట్ అయింది. తర్వాత ఆ బాడీని తీసుకొచ్చి సోఫాలో ఉన్న నా ఫిజికల్ బాడీకి యాడ్ చేశారు. మరుక్షణం ఏం జరిగిందంటే, 2 మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి ఒకరు గడ్డం పట్టుకున్నారు, ఇటు ఒక చేయి పట్టుకున్నాడు. ఇంకొక మాస్టర్ వచ్చి సిజిల్ అంటే శీర్ణం అంటారు, అది హ్యామర్ తెచ్చి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఈ పక్క పెట్టి 7 నుంచి ఇలా కొట్టుకుంటూ వచ్చి దీన్ని ఓపెన్ చేశారు తల. మాస్టర్స్ మీరు నమ్మాలి ఇవన్నీ, ఎందుకంటే నేను నిద్రలో కల కాదు, ఇది రియల్గా యాస్ట్రల్ ట్రావెల్. ఇది సూక్ష్మ శరీరంతో చూసుకున్నటివి. 2 లిల్లీపుడ్స్ అంటారు, ఇంతే ఉంటారు, ఇంతే సైజు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళు నేరుగా కాళ్ళ దగ్గర నుంచి ఇలా ఎక్కొచ్చి నా తల దగ్గర ఇటు పక్కొకరు కూర్చొని వాళ్ళిద్దరు కొంత టైం డిస్కస్ చేసుకున్నారు. ఆ భాష నాకు అర్థం కాలేదు. తర్వాత బ్రెయిన్లోకి వెళ్ళి ఫస్ట్ ఈ కుడి పక్కున్న కన్నుకి వెనక పక్కున్న నరాన్ని కట్ చేశారనమాట. ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా లాగిన తర్వాత తెగిపోతే మన చేతికి ఎలా కొట్టుకుంటుందో అలా నరం తెగింది. భయంకరమైన నొప్పి వచ్చింది. అమ్మా అని అరిచాను. నేను ఇదేలాగా ఫిజికల్గానే అరుస్తున్నాను ఆ నొప్పికంతా. అలా ఈ నరం తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ ఐకి కనెక్ట్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ రైట్ సైడ్ ఐకి అలా బ్రెయిన్లో కొంత మార్పులు చేర్పులు 2 చిన్న లిల్లీపుడ్స్ అనే మాస్టర్స్ చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, పిరమిడ్ శక్తి ఎంత గొప్పదని మీకు తెలియడం కోసమే. అలా చేసిన తర్వాత మళ్ళా యాజ్ టీజ్ క్లోజ్ చేసేసారు, అయిపోయింది. టైం ఎంత తెలుసా? పొద్దున్న 5 గంటలు, 5:30 నుంచి రాత్రి 7:30 అయింది. 14 గంటల టైం ఈ ప్రాసెస్ జరిగింది. గురువుగారు అంటారు, ఈ 2 కళ్ళకు కనపడే లోకాన్ని చూడకుండా కళ్ళు మూసుకుంటే ఈ 2 కళ్ళతో కాకుండా 3వ కన్నుతో చూసే లోకం స్టార్ట్ అవుతుంది అన్నారు. ఎప్పుడు ఈ 2 కళ్ళతోనే చూస్తుంటావా? నీకు బోరు కొట్టలేదా? 4 గోడలనే చూస్తుంటావా? చూసిన మొహాలనే చూస్తుంటావా? నీకు విసుగు రాలేదా అని తిడతారు గురువుగారు. అంటే ఏమని? మీకు 3వ కన్నుతో చూసే లోకాలు తెలుసుకోండి అయ్యా అని. మరి ఇంత చెప్పినా కూడా మనం చేయకపోతే ఎలాగా? మరి సార్, మన శ్రీనివాస్ సార్ కోరిక ప్రకారం నా పిరమిడ్ అనుభవం చెప్పడం జరిగింది. చెన్నై వెళ్ళాలి, వాళ్ళు కొంచెం పైకి వచ్చి మాకు
సన్మానించాలంట. ఓకే, అయిపోయింది నా స్పీచ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. నాకు ఈ అవకాశాన్ని స్టేజ్ మీద కల్పించిన మహానుభావులు, మహనీయులు, మహా ఆశయవంతులు అందరి మధ్యలో ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి అందరికీ ప్రణామాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు రాపూరి రమణయ్య గారు, వెంకయ్య గారు, విజయభాస్కర్ గారు, రాపూరి సోదరులు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అందరికీ మన చామదల్లో ఆధ్యాత్మిక వాతావరణం పాత రోజుల్లో హరికథలు బుర్రకథలు చెప్పే కాలం నుంచి కూడా ఈ ఊరికి ఎవరు వచ్చినా వారికి ఆశ్రయం కల్పించి ఇదే వాళ్ళు. అదేవిధంగా దేవాలయాల కన్స్ట్రక్షన్స్లో కానీ ప్రతి దాంట్లో వాళ్ళ ఆర్థిక సహాయం ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గం అని అంటే వాళ్ళు ఎప్పుడూ రాపూరు కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ వారసత్వం పోనివ్వకుండా పెద్దలు, గౌరవనీయులు రాపూరి రమణయ్య గారు, వెంకయ్య గారు, విజయభాస్కర్ గారు ఈరోజు ధ్యాన మందిరం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఈరోజు పిరమిడ్ స్టార్ట్ అయింది అంటే మామూలుగా ఫస్ట్ మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ అయింది, షెల్టర్ ఇచ్చింది వాళ్ళే. ఈరోజు ఇంత సక్సెస్ సభ మనం జరుపుతున్నామంటే దానికి ప్రధాన కారకులు వాళ్ళే. కాబట్టి ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతుంది. ధ్యానుల మధ్యలో, ఈ పిరమిడ్ ధ్యానుల మధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి సార్ ఈ అమౌంట్ ఎంత ఇచ్చారు మీరు అని చెప్పి ఉంటే ఈ కట్ట తెచ్చి ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే అవన్నీ మీరు చెప్పకూడదండి, మేము మద్రాసు వెళ్ళాలి కాబట్టి ఈ ప్రారంభించిన ఈ త్రిమూర్తులు లాంటి తిరుపాలు వీళ్ళ ముగ్గురిని ఇచ్చేయాలి అదేవిధంగా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే మనం చేసిన దానం కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదనే విధానంలో ఈ డబ్బులు ఎంత అనేది కూడా నాకు చెప్పలేదు. కాబట్టి వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఇచ్చేస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ నిర్మాణానికి నేను ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో ఎప్పుడూ చూడనటువంటి అనుభవాలు చూశాను. ఎన్నో అద్భుతాలు కూడా దీంట్లో నేను చూసా. భగవంతుడు అటువంటి విచిత్రమైన సంఘటనలు చూపిస్తున్నాడు. అవన్నీ కూడా వాటన్నిటికి కూడా ఈరోజు నాకు అన్ని విధాలా సహకరించిన మా సతీమణి అయిన రమాదేవి గారు, నేను ఇంట్లో ఎంత డబ్బు ఈ ఆశ్రమానికి తీసుకొచ్చి వాడుతున్నా కూడా ఏ రోజు ఎదిరించకుండా ప్రోత్సహించి ఈ ఆశ్రమాన్ని పూర్తి చేసినందుకు దానికి ఆమె కృషి కూడా ఉంది కాబట్టి ఆమెను ఆహ్వానిస్తున్నాం. సార్ సార్ ఇంకో చైర్ కూడా ఆ కృషి లేదు నాది ఏం లేదు సార్. గౌరవనీయులు పెద్దలు రాపూరి రమణయ్య గారు, వారి సోదరులు వెంకయ్య గారు, విజయభాస్కర్ గారు, ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు ఈరోజు అందరి సహకారంతో పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారి నలుగురిని కూడా ఈరోజు సన్మానించే కార్యక్రమం చేస్తున్నారు. చేజర్ల తిరుపాల్ గారిని, అడిగోపుల ధనంజయ్ గారిని, బొత్సు చెంచు సుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా మా వదిన రమాదేవి గారిని వీరందరినీ సన్మానిస్తున్నారు. ఘనంగా చప్పట్లతో స్వాగతించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం. అశ్వంత్ లేపు చేయండి మా సార్ మీరు మాట్లాడండి. మరి శేషాయి పిరమిడ్ ధ్యాన మందిరానికి వీళ్ళ ముగ్గురే మూల స్తంభాలుగా నిలిచి మరి ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం జరగడానికి కారకులు అయ్యారు. కారణ జన్ములు అంటే మనకి ఎక్కడో ఉండరు, ఇలాగే ఉంటారు. వీళ్ళకి సన్మానం చేయడం చాలా అద్భుతమైన విషయం అండి. మరి తిరుపాల్ గారికి, ధనుంజయ్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి మన క్లాప్స్ ద్వారా మరి ధన్యవాదాలు తెలియచేద్దాం. నా పేరు చేజర్ల రమాదేవి, మా వారు చేజర్ల తిరుపాలు. మేము ఎంతో కృషి చేశాము. అందరికీ నా ధన్యవాదములు. ఈ కృషికంతా మూల కారకురాలు రమాదేవి గారు, మా భార్య. ఎక్కడ పని ఆగిపోతుందంటే
నేను చెప్పకుండా కూడా ఇంట్లో డబ్బులు తీసుకొని మధ్యలో పని ఆగిపోకూడదని చేస్తూ ఉంటే మళ్ళీ ఇంకెక్కడన్నా లోపల దాచి ఉండే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు ఎంతోమంది ఎన్నో విధాల ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ మన గ్రామస్తులు అన్ని విధాల ప్రతి ఒక్కరు ఆదరిస్తేనే ఇది పూర్తి చేసుకోగలిగినాం. వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్ అందరికీ ప్రణామాలండి. మన గురువు గారికి ప్రణామాలు. మన ఇప్పుడు దీంట్లో తిరుపతి అని చెప్పినట్టు ఆయన రమాదేవత ఎంతైతే సహాయం ఇస్తుందో మా లక్ష్మి కూడా నాకు అట్లాగండి. మామ రావాలి అంటే నేను వెళ్ళిపోతూ ఉండేవాడిని వెనకతో. దానికి ఇంట్లో ఆడ మనిషి సహకరిస్తేనే అంత దూరం మనమైనా వెళ్ళగలుగుతాము. అట్లాగే అంత సహాయం ఇచ్చినందుకు మా లక్ష్మి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లక్ష్మి కూడా ఇక్కడికి రావాలి. మామూలుగా మా అత్త అయితే డబ్బులు ఉన్నాయి ఇచ్చింది. నాకు సేవ వరకే తెలుసు కాబట్టి నేను సేవే చేసుకుంటూ వచ్చాను. అట్లా మా సేవకు కూడా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తూ ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అంత సంతోషంగా మళ్ళీ మాట్లాడుతుంది. అదేవిధంగా ముగ్గురు త్రిమూర్తుల్లాగా ఈ ధ్యాన మందిరాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అదేవిధంగా ధనుంజయ్ అన్నగారు కూడా వారి మేడం గారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు. అన్నగారు 2 మాటలు మాట్లాడతారు. ముందుగా మన అందరి గురువుగారైన బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడికి వచ్చిన స్టేజీ మీద ఉన్న పెద్దలకి, రాపూరి వారి కుటుంబానికి, వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. మామూలుగా అందరూ ఇక్కడికి వచ్చిన ధ్యాన మార్గులు ధ్యానం చేసుకునేవారు చేయని వారు కూడా అందరికీ వాళ్ళకి నమస్కరించి వాళ్ళ పాదాలకు నా నమస్కారములు. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేము చెప్పగానే వచ్చిన మన కాళహస్తి పిరమిడ్ మాస్టర్ మునిబాబు గారు తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందువల్లనే ఇప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అందరికీ నమస్కరించుకొని మీరు ప్రతి వారము ఆదివారం ధ్యానం ఉంటుంది. చేయని వారు కూడా చేసేవారు కానీ అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని తప్పకుండా మీరు పిరమిడ్కి రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.